హలో ఆల్, వెల్కమ్ టు మూవీ వైబ్స్. కాకి ద బెంగాల్ చాప్టర్ ఈ వెబ్ సిరీస్ని రీసెంట్గా చూడడం ఫినిష్ చేశామండి. సో నీరజ్ పాండే డైరెక్షన్లో 2022లో వచ్చిన కాకి ద బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్ అప్పట్లో బాగా హిట్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇప్పుడు కాకి ద బెంగాల్ చాప్టర్ నెట్ఫ్లిక్స్లోకి మార్చి 20న స్ట్రీమింగ్కి అయితే వచ్చింది. ఈ సిరీస్ బీహార్ చాప్టర్కి సంబంధం లేదు, పూర్తిగా వేరే స్టోరీ. సో తెలుగు ఆడియో ఉంది, డబ్బింగ్ బాగుంది. ఇందులో వచ్చేసి మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ యావరేజ్గా 45 మినిట్స్ రన్ టైం అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ చూశాక నాకు పర్వాలేదు, యావరేజ్ వాచబుల్ అనిపించింది. స్టోరీ ప్లాట్ ఏంటంటే, కోల్కతాలో ఒక పక్క మాఫియా, ఇంకో పక్క దుష్ట రాజకీయాలు అక్కడ ప్రజల్ని పీడిస్తూ ఉంటాయి. రౌడీ గ్యాంగులు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరుగుతూ అనేక అక్రమాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి అక్కడ పొలిటికల్గా అండ్ పోలీస్ సపోర్ట్ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో అర్జున్ మైత్రా అనే హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకుంటాడు. మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా అన్ని పరిస్థితుల్ని సరిదిద్దాడు అనేదే ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్ అన్నమాట. ప్లస్ పాయింట్స్కి వస్తే స్టోరీ బాగుంది. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా మైనస్ పాయింట్స్కి వస్తే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా తర్వాత నుంచి స్లో అయ్యి చివరికి వచ్చేసరికి బోర్ అనిపిస్తుంది. కొన్ని చోట్ల ల్యాగ్ అయిన ఫీలింగ్ కూడా అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఒక్కసారి ఈ వెబ్ సిరీస్ని అయితే చూడొచ్చు. వైలెంట్ సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీ వాచబుల్ అంతగా కాదు. ఇలాంటి మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.